7,000కు పైగా పెళ్ళిళ్ళు చేస్తుంటాను నేను. సేవకుని కుటుంబం అంటే ప్రత్యేకించి జకర్యా, ఎలిజబెత్ గురించే మాట్లాడతాను. వాస్తవంగా మనమందరమీ అనుసరించాల్సింది, పాటించాల్సింది యేసయ్య మాట, యేసయ్య బాట, యేసయ్య అడుగుజాడల్లో మాత్రమే మనం వెళ్ళాలి. యేసుక్రీస్తు ఒక్కరే పర్ఫెక్ట్ ఎగ్జాంపులర్. యేసుక్రీస్తు ఒక్కరే పరిపూర్ణమైన మాదిరిని కనపరిచిన దైవత్వాన్ని కలిగి ఉన్న నిజదైవం యేసుక్రీస్తు. అయితే పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ అందరి దగ్గర కాదు, కానీ కొంతమంది దగ్గర ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకోవాలి, కుటుంబ వ్యవస్థని నేర్చుకోవాలి. సేవకులైతే లీడర్షిప్ ఎలా ఉండాలో, నాయకత్వం యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో నేర్చుకోవాలి. ఇవాళ జకర్యా, ఎలిజబెత్ వీళ్ళిద్దరిని దృష్టాంతముగా పెట్టి కొన్ని మాటలు నేను తెలియపరచాలనుకుంటున్నాను. వాస్తవంగా ఒక కుటుంబంలో భార్య ఉత్తమరాలైతే భర్త దేశదమరుడై ఉంటాడు. భర్త సంస్కారవంతుడైతే భార్య గయ్యాలదో, జగడగొండుదో, కొండిగద్దో ఏదో ఒకటి అయి ఉంటుంది. కానీ వీరిద్దరూ జకర్యా అంటే అర్థం యెహోవా జ్ఞాపకము చేసుకొనును. ఎలిజబెత్ అంటే అర్థం దేవుని ప్రమాణము. యోహాను అంటే అర్థం యెహోవా మహాకృప కలిగిన వాడు అని అర్థం. ఈ దంపతులను గూర్చి ప్రాముఖ్యమైన కొన్ని మాటలు నేను మీకు తెలియపరుస్తాను. మొదటి మాట, వీళ్ళిద్దరిది